అయితే ఇక కార్గో లోడ్ చేసుకుని బయలుదేరిన తర్వాత షిప్ అంతా అయితే వాష్ చేయాల్సి ఉంటుందండి. చూడొచ్చు కార్గో అయితే మొత్తం షిప్ మొత్తం ఎర్రగా అయితే కనపడిద్ది అనమాట. ఇప్పుడు ఈ ఇంజిన్ రూమ్లో అయితే వచ్చాము. చూసారు కదా, ఫ్లోర్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఎర్రటి పౌడర్ అయితే కనిపిస్తుంది మీకు. చూడొచ్చు. లోడింగ్ అయిపోయిన తర్వాత ఆ కార్గో అనేది ఇంజిన్ రూమ్లో కూడా వస్తుందండి. చూడొచ్చు మీరు, మొత్తం ఇంజిన్ రూమ్లో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా ఎర్రగా పౌడర్ అయితే కనబడుతుంది. అయితే కార్గో డెక్ మీద తీసుకుంటే ఇంజిన్ రూమ్లోకి ఎలాగ వచ్చింది కార్గో అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా, అది కూడా అయితే చూపిస్తాను. ఈ బ్లోవర్ల ద్వారానే ఆ పౌడర్ అనేది ఇంజిన్ రూమ్లోకి వస్తుందండి. నార్మల్గా ఇది బయట ఉన్న ఫ్రెష్ ఎయిర్ని ఇంజిన్ రూమ్లోకి తీసుకుంటాకి యూజ్ చేస్తారు. కానీ ఈ బ్లోవర్లు రన్నింగ్లో ఉండటం వల్ల ఆ పౌడర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పటికి పౌడరు ఎలాంటివి రాకుండా కొంచెం మెస్ అయితే ఉంటుంది. అయినా కానీ అది చాలా ఫైన్గా ఉంటుంది కాబట్టి అలా వస్తుంది అనమాట. ఇక ఇది వర్క్షాప్ అండి, ఇంజిన్ రూమ్లో వర్క్షాప్ అనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా మొత్తం ఎర్రటి పౌడర్ అయితే కనిపిస్తుంది. ఇక వైపర్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసాడు అనమాట. ఇక్కడ ఒక వైపరు, ఇద్దరు ఆయిలర్లు అయితే ఉన్నారు. ఇక్కడ మోస్ట్లీ వైపర్ అయినా ఆయిలర్లు అయినా ఎవరికైనా కానీ ట్రైనీ వైపర్లు ఉన్నా కానీ ఇంజిన్ రూమ్ క్లీనింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వైపర్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చాలా హాట్గా కూడా ఉందన్నమాట. అందుకనే బాయిలర్ సూట్ తీసి బనియంత అయితే వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ ఏరియా అంతా క్లీనింగ్ అయితే చేశారు, కానీ అయినా మీకు ఆ క్లీన్ చేసిన తర్వాత కూడా రెడ్ మార్క్ అనేది కనపడుతుంది. చూశారు కదా, పౌడర్ అంత త్వరగా అయితే పోదన్నమాట. ఇక్కడ ఆయిలర్ అయితే ఇంకో ప్లాట్ఫామ్, బాటమ్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేస్తున్నాడు. చూడొచ్చు మీరు. అయితే మా ఆయిలర్ వైపర్ అయితే మంచి జోష్ మీద ఉన్నారు, వర్క్ని ఎంజాయ్ చేస్తా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకో ఆయిలర్ అయితే క్లీనింగ్ చేస్తున్నాడండి. చూడొచ్చు మీరు. అంటే ఈ పైప్ లైన్లు కూడా మొత్తం ఎర్రగా అయితే అయిపోయినాయి అనమాట మా పౌడర్ బట్టి. చూసారు కదా, మోటార్లు కానీ అవన్నీ క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇది షిప్ వెనక భాగం అండి, మోరింగ్ రోప్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మొత్తం కార్గో అయితే చూడొచ్చు మీరు. ఇక బోసన్ అయితే ఆఫ్లో వాషింగ్ చేస్తున్నాడండి. ఇక ఉన్న మిగతా ఏబీలు ఓఎస్ఎల్కి అయితే ఫార్వర్డ్ నుండి రావటం అని, అకామిడేషన్ అవుట్ సైడ్ వాషింగ్ చేయటం అని అలాగైతే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఏబీలు అయితే డెక్ మీద వాషింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ అయ్యి ఒక రోజు అయితే అయిందండి. ఇది రెండో రోజు అనమాట. సగానికి అయితే వచ్చారు ఇప్పటికి. ఇక ఓఎస్కి అయితే అకామిడేషన్ క్లీనింగ్ అయితే ఇచ్చారనమాట. అంటే అకామిడేషన్ పైనుండి కింద వరకు ఫ్రెష్ వాటర్తో క్లీనింగ్ చేయమన్నారు అనమాట. అతను ఇక్కడ లైఫ్ బోట్ దగ్గర, పనెల దగ్గర మొత్తం అయితే వాషింగ్ చేస్తున్నాడు. ఇలా ఓఎస్ చేసే జాబులే ట్రైనీ ఓఎస్కి అయినా ఉంటాయండి, అంతేగాని సపరేట్ కానీ ఏమి ఉండవు. చూశారు కదండి, వాషింగ్ తర్వాత అయితే కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది డెక్. అయితే ఏబీలు ఇంకా ఆల్మోస్ట్ 8 నెంబర్ హ్యాచ్ వరకు అయితే వచ్చాడండి. ఇది ఆల్మోస్ట్ 2 days అయితే పట్టిందనమాట వీళ్ళకి వాషింగ్ చేయడానికి. అంత ఈజీ అయితే కాదండి. ఇప్పుడు అంటే హాట్గా ఉంది కాబట్టి సరిపోతుంది. ఒక్కొక్కసారి బాగా చలి టయాల్లో కూడా ఇలాంటి వాషింగ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సెయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇలా షిప్లు అయితే కనపడుతూ ఉంటాయండి. సో లోడింగ్ అయ్యి ఎప్పుడైతే షిప్ బయలుదేరిద్దో ఆ తర్వాత ఇలా డెక్ అయితే వాషింగ్ చేయాలన్నమాట. లేకపోతే ఇదంతా అకామిడేషన్లోకి వచ్చి డర్టీ అవ్వడానికి అవకాశం ఉంటుంది.